హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ వీడియోలో డైనమిక్ రౌటింగ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా చూద్దాము. డైనమిక్ రౌట్స్. సో డైనమిక్ రౌట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను లాస్ట్ టైం ఏం చెప్పాను, మనకు ఒక రౌట్ క్రియేట్ చేసుకోవాలంటే రియాక్ట్లో ఇలాంటి ఒక రౌట్ రాసుకొని దానికి పాత్ ఇవ్వాలని చెప్పిన. సో ఈ బోట్లోకి వెళ్తే బోట్, హోమ్లోకి వెళ్తే హోమ్, ఇలాంటి రౌట్స్ అనేవి 1 by 1 క్రియేట్ చేసుకుంటూ వెళ్ళినాం. బట్ ఇన్ డైనమిక్ రౌట్స్ ఏంటంటే, మనం రౌట్ అనేది ఒకటేసారి రాస్తాం, కానీ దాని లోపలొచ్చే కంటెంట్ మాత్రం డిఫరెంట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫ్రూట్స్ ఉన్నాయి. సో 100 ఫ్రూట్స్‌కి ఒక్కొక్క రౌట్ అయితే క్రియేట్ చేయాలి నేను. సో నేనేం చేశాను, ప్రతి ఒక్క దాని దగ్గరికెళ్ళి పాత్ నేమ్ ఇచ్చేసి, ఆ పాత్ నేమ్‌లో బనానా, యాపిల్, ఆరెంజ్ అనుకుంటే అయితే పెట్టలేం గదా! సో ఇట్ ఈస్ కోడ్ చాలా లెంత్ అయిపోతది. సో అలాంటి టైంలో మనం డైనమిక్ రౌటింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ అట్ థట్, బట్ ఆల్సో ఏపీఐ నుంచెళ్ళి డేటా వచ్చినప్పుడు మనం ఫస్ట్ లిస్ట్ ఆఫ్ డేటా తెచ్చుకున్నాంక మళ్ళీ ఏదో ఒక ఐటెమ్ పైన క్లిక్ చేసినప్పుడు, ఆ ఐటెమ్‌కి స్పెసిఫిక్‌గా ఆ ఐడీ ఉంటుంది గదా! దాంతోని ఫెచ్ చేస్తారు. సో అక్కడ గూడా ఈ డైనమిక్ రౌటింగ్ అనేది చాలా యూజ్ అవుతది. ఓకే. సో ఇది సింటాక్స్. ఫస్ట్ ఏంటంటే రౌట్. సో దానిలో మనకి తెలుసు పాత్. పాత్ ఇచ్చాను. ఇక్కడ ఒక కాలన్ పెట్టాను గదా! సో ఈ కాలనే డైనమిక్ రౌట్ అని. సో ఇక్కడ ఐడీ అనేది వాళ్ళు డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేయరు. అక్కడ డైనమిక్‌గా ఏది తీసుకుంటే ఆ ఎలిమెంట్‌లోకి ఆ ఐడీ అనేది పాస్ అవుతది. సో ఈ యూజర్ ప్రొఫైల్‌లో ఎలా ఉంటదంటే, ఈ ఐడీ ఫిట్ చేసుకునేలాగా లాజిక్ ఉంటది యూజర్ ప్రొఫైల్‌లో. ఓకే. సో సేమ్ సింటాక్స్ ఇంకొంచెం డీటెయిల్‌గా చూపెట్టాను. సో రౌట్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవాలి. కాలన్ అని ఉంటది. ఆ కాలన్ ఐడీ అంటే ఈ ఐడీ అనేది మనం డైనమిక్‌గా పాస్ చేసుకోవచ్చు యూఆర్ఎల్‌కి. ఓకే. సో ఎలిమెంట్‌లో యాజ్ టీజ్‌గా లాస్ట్ టైమ్ ఏం చెప్పానో సేమ్ అదే కాంపోనెంట్‌ని కాల్ చేసుకోవచ్చు. అట్ హియర్ ఇక్కడ కాంపోనెంట్ వస్తది. ఆ కాంపోనెంట్ లోపల యూజ్ పారామ్స్ అనే ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్ ఏంటంటే రియాక్ట్ రౌటర్ డమ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఆ రియాక్ట్ రౌటర్ డమ్‌లో నుంచెళ్ళి యూజ్ పారామ్స్ అనే ఒక హుక్‌ని తీసుకొని మనకి దాంట్లో ఏమంటే డైనమిక్‌గా ఏదైతే రౌట్స్ ఉంటాయో, ఆ డైనమిక్ రౌట్స్ అన్నిటిని ఒక ఆబ్జెక్ట్ లాగా ఫార్మ్ చేసుకుంటది ఈ యూజ్ పారామ్‌లో. సో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఫార్మ్ అయింది కదా! సో దాన్ని డీస్ట్రక్చరింగ్ చేసేసి, ఆ ఆబ్జెక్ట్‌ని డీస్ట్రక్చరింగ్ చేసేసి వచ్చిన వాల్యూని ఐడీలో పెట్టాను. సో మనకు ఆ ఐడీ ఎక్కడంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అది మళ్ళీ ఏబీఐ ఫెంచ్‌లోనైనా ఇక్కడైనా. ఇక్కడైతే జస్ట్ డిస్‌ప్లే చేశాను. బట్ ఇన్ కేస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం అక్కడ చేసుకోవచ్చు. ఓకే. కాంప్లెక్స్ డైనమిక్ రౌట్ ఎగ్జాంపుల్. సో ఇది బేసిక్ డైనమిక్ రౌట్. ఇది మనం ఒకటే పారామీటర్ అనేది డైనమిక్‌గా పంపిస్తున్నాను రౌట్‌కి. కాంప్లెక్స్ డైనమిక్ రౌట్ ఎగ్జాంపుల్‌లో మాత్రం ఏం చేశానంటే, ఇక్కడ 2 పారామీటర్స్ అనేటివి డైనమిక్‌గా పంపాను. కేటగరీ అండ్ ఐడీ. సో నేను మళ్ళీ గెట్ చేసుకునేటప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది కదా! సో ఈ కాంపోనెంట్‌లోకి కేటగరీ అండ్ ఐడీ వస్తాయి. ఓకే. ఈ యూజ్ పారామ్‌లో నుంచెళ్ళి కేటగరీ ఉంది అండ్ ఆల్సో ఐడీ ఉంది. ఇక్కడ ఉంది కదా! సో దీన్ని మనం ఏం చేశామంటే డీస్ట్రక్చరింగ్ చేసుకొని ఆ కేటగరీ ఐడీని వాడేసుకున్నాం. దట్స్ ఇట్, నథింగ్ ఎనీమోర్. ఓకే. సో ఇవన్నీ ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాము. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రౌట్. ఓకే. సో ఇక్కడ డిక్లరేషన్ చేసుకోండి. రౌటర్ రౌట్స్ route. Okay. And here I'm going to let path is for example నాకు ఫ్రూట్స్ అనేటివి ఉన్నాయనుకోండి, ఫ్రూట్స్ అని. ఓకే. అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ కాదు, ఇంకొంచెం డిఫరెంట్‌గా. ఫ్రూట్స్ అనే దాంట్లో ఫ్రూట్ నేమ్ అనేది డైనమిక్‌గా పంపిస్తున్నాం. ఓకే. డీటెయిల్డ్ ఫ్రూట్ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్‌లోకి మనం ఈ ఫ్రూట్‌ని డైనమిక్‌గా పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆ కాంపోనెంట్ రాస్తున్నాను. సెపరేట్ ఫైల్‌లో రాసుకోవచ్చు, ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఇది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడనే రాసేస్తున్నాను. డీటెయిల్డ్ ఫ్రూట్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు parenthesis curly brace return
ఇక్కడ ఏం చేయాలి, యూజ్ పారామ్స్ యూజ్ చేసేసి ఈ ఫ్రూట్ నేమ్ని అక్కడే తెచ్చుకోవాలి. ఓకే, కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చరింగ్ ఫ్రూట్ నేమ్, యూజ్ పారామ్స్ అని తీసుకోవాలి. ఓకే, అండ్ నేనైతే ఆ నేమ్ని డిస్ప్లే చేస్తున్నా, ఫ్రూట్ నేమ్. ఓకే, సో నాకైతే రౌట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటి ఫ్రూట్స్ కదా, సో ఇక్కడికి వచ్చేసి రౌట్ చేంజ్ చేయండి. ఫ్రూట్స్, సో ఒక నేమ్ ఇవ్వాలి, ఏదైనా ఇవ్వచ్చు నేమ్. సో ఈ ఫ్రూట్ మాత్రం మనం చేంజ్ చేయడానికి రాదు, ఈ కాలం నుండి మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ అనిద్దాం. సో ఫ్రూట్ ఆరెంజ్ అని వచ్చింది. సో నేను ఈ రౌట్లోకి పంపించిన డేటా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ డిస్ప్లే చేసింది. సో అలా మీరు డైనమిక్గా ఈ రౌట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ యాపిల్ చేసినప్పుడు యాపిల్ వచ్చింది ఫ్రూట్. సో ఇలా. ఓకే, ఇదే ఎగ్జాంపుల్లో నేను కాంప్లెక్స్ డైనమిక్ రౌట్ కూడా చూపిస్తాను. సో ఫ్రూట్ నేమ్ వచ్చింది. నెక్స్ట్ ఫ్రూట్ కలర్ అని ఇంకోటి తీసుకుందాం, ఫ్రూట్ కలర్. సో ఈ ఫ్రూట్ కలర్ మళ్ళీ ఈ డీస్ట్రక్చరింగ్లోకి ఇంకొక వాల్యూ లాగా వచ్చింది. ఓకే, సో ఇది కూడా చూపిస్తున్నాను. ఇది ఒక డివ్లోకి ర్యాప్ చేసుకోండి, అండ్ ఇది ఒక డివ్లోకి ర్యాప్ చేసుకొని స్టైల్ చేసి డిస్ప్లే ఫ్లెక్స్ కొంచెం స్టైలింగ్ యాడ్ చేయండి, ఈజీగా మంచిగా నీట్గా ఉంటుంది. జస్ట్ కంటెంట్ స్పేస్ బిట్వీన్ స్పేస్ అరౌండ్ తీసుకోండి, అండ్ ప్యాడింగ్ ఒక 60 పిక్సెల్. ఓకే, సో నౌ ఇప్పుడు నాకు ఇక్కడ ఫ్రూట్ నేమ్ చూపిస్తున్నాను కదా ఫస్ట్ దాంట్లో, అండ్ సెకండ్ దాంట్లో కలర్, ఫ్రూట్ కలర్. ఓకే, సో ఇప్పుడు ఇదన్నీ రిఫ్రెష్ చేసి ఇక్కడ ఏం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ రౌట్లో మళ్ళీ ఫ్రూట్ కలర్ కూడా ఉంది కదా, సో స్లాష్ అని వస్తుంది, మళ్ళీ స్లాష్ రెడ్. ఫ్రూట్ అనే దాంట్లో 222 అని ఉంది, ఇక్కడ నుంచి వచ్చింది. అండ్ రెడ్ అంటేనేమో ఇది కలర్ రెడ్, యాపిల్ ఇద్దాం. సో ఇలా మీరు డిఫరెంట్గా డైనమిక్ రౌట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రౌటింగ్ ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది నెక్స్ట్ సెషన్లో అయితే చూద్దాము. If you are not subscribed to our channel, please do subscribe and support. Thank you so much.